ఆంథ్రోపాలజీ మేడం వీడియోస్ లీక్ చేసి ఇది ఒక ఆరోపణ. అందరు వేళ్ళు మీ సైడ్ చూపిస్తూ ఉన్నాయి సార్. ఆమె వీడియోస్ అన్నీ లీక్ చేశారు. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న మేడమే తీసుకుందాం. ఆ మేడంను కూడా మీరు మాట్లాడే ప్రతి ఒక్కటి నా చెవికి వస్తుంది. నేను మార్కెట్ని ఏదో డిస్టర్బ్ చేస్తున్నాను, ఖరాబ్ చేస్తున్నాను, తల దించుకునే తప్పు ఒకటి చేసిండు. ఆ బాధపడిన వ్యక్తుల్లో నేను ఒకడిని. ఎంప్లాయీస్ ఏమన్నా మేము బానిసలు అనుకుంటున్నారా? మీ డౌన్ఫాల్ చూడడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. సో ఈ వీడియోలో ఆంథ్రోపాలజీ మేడం వీడియోస్ లీక్ చేసి ఎలా ఇబ్బంది పెట్టాలనుకున్నాడు, దాంతోపాటు పెద్ద సారు పెద్ద బిల్డింగు చేసే ఇంకొన్ని విషయాలు పాయింట్ టు పాయింట్ మనం మాట్లాడుతూ ఉందాము. సో ఆంథ్రోపాలజీ మ్యామ్ వీడియోస్ ఏమైందంటే ఇది ఒక ఆరోపణ. ఇది అందుకని నేను ఈ విషయాన్ని చెప్పట్లేదు. బట్ అందరు వేళ్ళు మీ సైడ్ చూపిస్తూ ఉన్నాయి సార్. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, సరే మీకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా, ఆమె టెలిగ్రామ్ ఛానల్స్ కానీ లేకపోతే వాట్సాప్ గ్రూపుల్లో కానీ ఆమె వీడియోస్ అన్నీ లీక్ చేశారు, అంటే బయటకు పంపించేశారు. క్లాస్ వీడియోస్ ఆమె అన్పాపులర్ చేయాలి అని. కానీ ఏమైంది, చాలా పాపులారిటీ వచ్చింది. అండ్ తర్వాత వచ్చేసి ఇంకొక మన ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న మేడమే తీసుకుందాం. ఆమెను ఇబ్బంది పెట్టాలనుకున్నారు. సో ఆ మేడం ఎలా ఉంది ఏంటి అని పక్కన పెట్టేసేస్తే ఆ మేడంను కూడా మీరు ఇబ్బంది పెట్టాలని చూశారు. కానీ ఆమె చాలా పాపులారిటీ తెచ్చుకుంది. ఆల్మోస్ట్ 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఇప్పుడు ఆమెకి. సో తర్వాత మార్కెట్ ఎలా ఉంది ఏంటి అనేది పక్కన పెడితే ఆమె పాపులర్ అవడానికి కారణం మీరే. మీకు కేవలం ఆమెని ఏదో చేయాలి అని చెప్పి ఆమె పాపులర్ చేశారు. తర్వాత వచ్చేసి ఫ్యాకల్టీస్ విషయంలో కూడా చాలామందిని మీరు హ్యూమిలేట్ చేస్తూ ఇన్సల్టింగ్గా మాట్లాడుతూ, మీ రివ్యూ బాగలేదు, మీ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ బాగలేదు, క్లాస్లో కుళ్ళు జోకులు వేస్తూ ఉన్నారు అని సీనియర్ ఫ్యాకల్టీని మీరు ఇన్సల్ట్ చేసి బయటికి పంపిస్తున్నారు. పంపించేదానికి కూడా ఒక పద్ధతి అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈరోజు కాకపోయినా రేపైనా కానీ సీనియర్ ఫ్యాకల్టీ మళ్ళీ నిలబడతారు. అండ్ వీళ్ళ స్థానంలో ఒక ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయని వాళ్ళని స్టార్ ఫ్యాకల్టీస్ చేస్తూ ఉన్నారు. సో నేను ఒకటే చెప్పొచ్చేది ఏంటి అంటే, మనం ఎప్పుడు క్వాలిటీ మీద మీరు ఫోకస్ చేయండి. పక్కన వాడి హ్యూమిలేట్ చేయాలి, ఇబ్బంది పెట్టాలి, ఇన్సల్ట్ చేయాలి, నా విషయం కూడా చాలా మాట్లాడుతున్నారన్న విషయం నాకు తెలిసింది. ప్రతిదీ మీరు తెలుసో లేదో, మీ గోడలకు చెవులు ఉన్నాయి, మీరు మాట్లాడే ప్రతి ఒక్కటి నా చెవికి వస్తుంది. ఎప్పుడు క్వాలిటీ మీద మీరు ఫోకస్ చేయండి. సో మొన్న ఏదైతే అన్ని న్యూస్ ఛానల్స్లో 1, 2, 3, 4, 5 ర్యాంక్స్ అంటున్నారు కదా, దాని గురించి కూడా మాట్లాడుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాము. అంటే నేను మార్కెట్ని ఏదో డిస్టర్బ్ చేస్తున్నాను, ఖరాబ్ చేస్తున్నాను అనే వ్యక్తి దేశంలోనే ఒక తల దించుకునే తప్పు ఒకటి చేసిండు. టెయింటెడ్ ఇన్స్టిట్యూట్, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. దాంతోపాటు సీనియర్ హ్యూమిలేషన్ చేయడం అంటే అసలు మన పెద్దసారికి ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ హిస్ డైలీ లైఫ్ అనమాట. ప్రతి ఒక్కరిని చిన్నచూపు చూడడం, అవమానించడం, ఇన్సల్ట్ చేయడం అతని ప్రవృత్తి. ఎందుకంటే ఆ ఇన్సల్ట్ హ్యూమిలేషన్ చేసిన ఆ బాధపడిన వ్యక్తుల్లో నేను ఒకడిని. సరే, ఇప్పుడు ఆ బాధని ఆ హ్యూమిలేట్ నన్ను చేసాడేదో అని చెప్పి నేను మాట్లాడట్లేదు. సో ఈ వీడియోలో నాది మంచి ఇన్స్టిట్యూటు, నాది క్వాలిటీ ఇస్తాను, నేను అది ఇస్తాను, స్లమ్లో ఉంది, ఇలాంటి మాటలు. అంటే నా అంత క్వాలిటీ ఎవరు ఇవ్వట్లేదు, నా అన్ని ర్యాంక్స్ ఎవరికి రాలేదు, నేను ఆలోచించినట్టు ఎవరు ఆలోచించలేరు అనే విషయం మీరు ఏదైతే చెప్తా ఉన్నారో ఆ విషయాలు అన్ని శుద్ధపోస మాటలు, అన్ని తప్పులు అనే విషయాన్ని నేను ఈ వీడియోలో ఇంకా ఇన్ డీటెయిల్గా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇది వచ్చేసి ఏంటి అంటే ప్రాపర్ షెడ్యూల్ గురించి, సీనియర్ ఫ్యాకల్టీ గురించి, సీనియర్ ఫ్యాకల్టీ ఎలా హ్యూమిలేట్ చేశారు, వర్షాలు పడితే బేస్మెంట్ మునిగిపోవడం, 2024 ఇంకా మనం చూసుకుంటే ఇన్ డీటెయిల్గా ఎంప్లాయీస్ ఏమన్నా మేము బానిసలు అనుకుంటున్నారా, అన్ని ప్రతి పాయింట్ టు పాయింట్ నేను ఈ వీడియోలో మాట్లాడాలనుకుంటున్నా. ఒకటే విషయం ఏంటి అంటే, మేము చాలా క్లారిటీగా మీరు ఎవరితో చేతులు కలుపుతున్నారో, మీరు ఏం మాట్లాడుతున్నారో అన్ని ప్రతి పాయింట్ పిన్ టు పిన్ విషయాలు ప్రతిదీ నా చెవిన పడతాయనే విషయం ఫస్ట్ మర్చిపోవద్దు. మీ ఇన్స్టిట్యూట్ లోపల మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫాదర్ కానీ లేకపోతే మీ డైరెక్టర్స్ కానీ ఏం మాట్లాడుకుంటున్నారనే విషయం ప్రతిదీ పిన్ టు పిన్ నన్ను ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్న విషయం నాకు తెలుస్తుంది. అండ్ మీరు ఎవరితో చేతులు కలుపుతున్నారో కూడా నాకు తెలుస్తుంది. కానీ ఇక్కడ ఒకటే చెప్పొచ్చేది ఏంటి అంటే, నాకెందుకో మీ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది అనిపిస్తుంది సార్. నాకెందుకో మనసులో బాగా బలంగా అనిపించింది. నేను మీకు చెప్తా ఉన్నాను, మీ మీద నాకు నిజంగా ఇప్పటికీ కూడా ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్సనల్ ఇష్యూ విత్ యూ. నాకు పర్సనల్ ఎజెండా అనేది లేదు. మీరు చేసేదానికి అంటే మీరు ఏదైతే నా వెనకాల ఏదో చేసేయాలి అనే ప్రయత్నాలు ఏదైతే చేస్తూ ఉన్నారో, ఎవరితో చేతులు కలుపుతున్నారో, అండ్ మీరు మాట్లాడే మాటలు అన్నీ కూడా నాకు తెలుస్తూ ఉన్నాయి. నాకు ప్రతిదీ ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంది. అండ్ మీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ మీరు ఎంతమందిని బాధ పెట్టారో ఆల్మోస్ట్ అంతమందిలో ఒక 8-9 మంది పవర్ఫుల్ పీపుల్ మీ డౌన్ఫాల్ చూడడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు.
కానీ మీరు డౌన్ఫాల్ అవడం నాకు ఇష్టం లేదు. ఈ విషయాల్లో మీరు కరెక్ట్ రెక్టిఫై చేసుకుంటారు అనే ఒక పాజిటివ్ దృక్పథంతోనే నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. అండ్ అయితే ఫస్ట్ ఒకదానికైతే నేను సమాధానం చెప్పాలి, ఇది కొంచెం ఘాటుగానే ఉంటుంది. మీరు మార్కెట్ ఖరాబ్ అవుతుంది అంటున్నారు. ప్రశ్నిస్తే మార్కెట్ ఖరాబ్ అవుతుందా? క్వాలిటీ పెరిగి ఇంకా పిల్లలు ఎక్కువ జాయిన్ అవుతారా? దేశంలోనే ఎవరు చేయని తప్పు మీరు చేశారు. మీ గురించి టెయింటెడ్ ఇన్స్టిట్యూట్, టెయింటెడ్ డైరెక్టర్ అని చెప్పి మాట్లాడారు. సో అంటే ఇక్కడ అప్పుడు హైదరాబాద్ చూసినప్పుడు జరగని తప్పు నేను ప్రశ్నిస్తే వచ్చిందా? ప్రతి ఒక్కరికి ఫోన్లు చేశారు. సో ఈరోజు దాని గురించి మాట్లాడుకుందాము. ఈ పెద్ద బిల్డింగు ఇన్స్టిట్యూట్ ఎలా ఉంది అనేది నేను ఇప్పుడు మీ క్వాలిటీ పెరగాలనే ఒకే ఒక సదుద్దేశంతోనే మీ పేరు నేను తీయట్లేదు. ఐ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ఇన్స్టిట్యూట్ అండ్ వాట్ యూ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ మీ. బట్ నేను పర్సనల్ విషయాలు నేను పక్కన పెట్టేస్తున్నాను. ప్యూర్లీ ప్రొఫెషనల్గా సివైసీ అనేది ప్రశ్నించడానికే మనం మొదలుపెట్టాము. ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే ఈ పెద్ద బిల్డింగు ఆర్ స్కామ్ స్టార్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మీ దగ్గర క్వాలిటీ ఎందుకు ఇంప్రూవ్ చేసుకోవట్లేదు? మీరు ప్రాపర్ స్కెడ్యూల్ ఉందా? ప్రాపర్ స్కెడ్యూల్ అనేది లేదు. మీరు బేసిక్ సబ్జెక్ట్ చెప్పకుండా అది అవసరం లేదు మీరే చదువుకోవాలని చెప్పి డైరెక్ట్గా సబ్జెక్ట్ చెప్తున్నారు అనే విషయాన్ని స్టూడెంట్స్ చెప్తా ఉన్నారు. స్టూడెంట్సే కాదు ఫ్యాకల్టీస్ కూడా చెప్తా ఉన్నారు. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే సీనియర్ ఫ్యాకల్టీస్ని సార్ మీ ఇన్స్టిట్యూట్ ఇన్ని రోజులు నిలబడిందంటేనే ఎక్కడా కూడా మీరు కాంప్రమైజ్ గారు, పెద్ద బిల్డింగు, స్కామ్స్టర్, కాంప్రమైజ్ కారు. మీకే చెప్పేది వినాలి. మీరు కాంప్రమైజ్ కారు అనే ఒక పాయింట్లోనే మీకు సంబంధించి ఇన్ని రోజులు మీ ఇన్స్టిట్యూట్ అనేది క్వాలిటీకి మారు పేరు, లేకపోతే దానికి మూల కారణం ఎవరు సార్? సీనియర్ ఫ్యాకల్టీ. మరి అట్లాంటి సీనియర్ ఫ్యాకల్టీని ఒక్కొక్కరిని మీరు డబ్బులు ఇచ్చుకోలేకో, లేకపోతే కాస్ట్ కటింగ్లో భాగంగో, లేకపోతే ఇంకెక్కువ డబ్బులు మిగిల్చుకోవాలనో వాళ్ళందరినీ హ్యూమిలియేట్ చేసి ఇన్సల్ట్ చేసి పంపించారని చెప్పి నాకు చాలామంది ఫోన్లు చేశారు. నిజంగా చెప్తా ఉన్నా, చాలామంది ఫోన్లు చేశారు. దాంట్లో చాలా పేరు మోసిన సీనియర్ ఫ్యాకల్టీస్ కూడా బాధపడ్డారు. ఈ విధంగా నన్ను అవమానించారయ్యా అని చెప్పి. దీనికి సమాధానం ఏంటి? స్టార్ ఫ్యాకల్టీ అంటే ఎవరు? అసలు మీ ఇన్స్టిట్యూట్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఒక్కరైనా ఉన్నారా లేదా? అండ్ తర్వాత వచ్చేసి 2024లో చాలా మీరు మాట్లాడారు, ఇన్ని ర్యాంక్స్ వచ్చాయి అని చెప్పి అన్ని వార్తల్లో రిజల్ట్స్ వచ్చినప్పుడు హడావుడి చేశారు. సో మీకు ఒకటే క్వశ్చన్ అడుగుతా ఉన్నా. ప్రిలిమ్స్ 2024లో మీ దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళు దాదాపు నాకు తెలిసి 900 నుంచి 1300 మధ్యలో ఉండొచ్చు. 900 కాదు, 700 అనుకుందాం, లేదా 600 అనుకుందాం, లేదా పోనీ 500 అనుకుందాం. తక్కువలో తక్కువ 500 అనుకుంటాం. డెఫినెట్లీ మీరు ఇంకా ఎక్కువ అడ్మిషన్స్ అయ్యి ఉంటాయి. నేను అనుకోవడం అయితే 900 నుంచి 1300 మధ్యలో అయ్యి ఉంటుంది. సరే ఓకే, దాని గురించి పక్కన పెడితే ఎంతమంది ప్రిలిమ్స్ క్లియర్ అయ్యారు? నాకు ఇంతమంది ర్యాంక్స్ వచ్చాయి, ఇన్ని ర్యాంక్స్ వచ్చాయి అని చెప్పేదానికంటే ముందు ఎంతమంది ప్రిలిమ్స్ క్లియర్ చేశారు మీ ఇన్స్టిట్యూట్ నుంచి అది చెప్పండి. అది లిస్ట్ పెట్టండి, పెద్ద మీ నోటీస్ బోర్డులో పెట్టండి. కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి మోటివేషన్ ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి లిఫ్ట్ ఇష్యూ. ఇంత పెద్ద బిల్డింగ్ కట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, మన ఢిల్లీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, రావూస్ ఐఏఎస్ ఇన్సిడెంట్లో పిల్లల ప్రాణాలు పోయాయి. ఇన్స్టిట్యూట్ తప్పే అని చెప్పి దానికి ఇప్పుడు సీజ్ కూడా ఉంది. సో అది కాలక్రమేణా తెలుస్తూ ఉంటుంది. ఓవరాల్గా అయితే అక్కడ స్టడీ అవర్స్ పెట్టడం అనేది తప్పే. దానికి సంబంధించి పిల్లల ప్రాణాలు పోయాయి. నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే మీ బిల్డింగ్కి ఫైర్ సేఫ్టీకి సంబంధించిన పర్మిషన్లు ఉన్నాయా? ఇది క్లారిటీగా చెప్పాలి. రీసెంట్గా అసలు నాకు తెలిసింది ఏంటి అంటే వర్షాలు వస్తే బేస్మెంట్ మునిగిపోయిందని, పిల్లల పుస్తకాలు తడిచిపోయాయని ఇన్ఫర్మేషన్. సరే అది ఓకే, అది అన్ఎక్స్పెక్టెడ్ జరుగుండొచ్చు, దాన్ని ప్రకృతి వైపరీత్యంగా మనం పరిగణించవచ్చు. కానీ ఇక్కడ ఒక్కటే చెప్పొచ్చేసి ఏంటి అంటే మీ బిల్డింగ్కి అన్ని పర్మిషన్స్ ఉన్నాయా? పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారా? అంటే నేను అనుకోవడం పెద్ద మీకు సమస్య కాదు. ఎందుకంటే పిల్లల ప్రాణాలు మీకు పెద్ద లెక్క ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే చాలామంది పర్సనల్ లైఫ్తో మీరు ఆడుకొని ఉన్నారు. చాలా బాగా గేమ్ ఆడతారు, మీరు బాగా తెలుసు. సొద్దుపోస మాటలు మాట్లాడుతూ ఉంటారు. మరి సొద్దుపోస మాటలు మాట్లాడేవారు అయితే టెయింటెడ్ ఇన్స్టిట్యూట్, టెయింటెడ్ డైరెక్టర్, దేశం మొత్తం తలెత్తుకొని చూసింది ఎవరు స్వామి అని చూడలేదా? చూసింది కదా. నేను ఇంకా డీప్గా వెళ్ళట్లేదు. డీప్గా వెళ్ళకపోవడానికి కారణం ఏంటి అంటే మీరు మారి క్వాలిటీ మంచిగా పక్కన వాళ్ళ మీద ఫోకస్ కాకుండా మీకు ఇన్సైడ్గా ఏం జరుగుతుంది ఇన్స్టిట్యూట్ మీద ఫోకస్ చేస్తారని ఒక పాజిటివ్ దృక్పథమే. కానీ అందుకనే నేను నాకు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ, పక్కా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ, ఈ విధంగా ఈ ఫ్యాకల్టీని నన్ను హ్యూమిలేట్ చేశారని ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ స్టూడెంట్స్ అందరికి కూడా చెప్తా ఉన్నా, మీరు ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యేటప్పుడు సేఫ్టీ ఉందా లేదా? ప్రాణాలకు సేఫ్టీ లేని తర్వాత మనం అక్కడ జాయిన్ అయ్యే ఉపయోగం ఉంది వాళ్ళ ఇబ్బంది అయితే. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు లిఫ్ట్లో 2 పడితే ఏ విధంగా ఎక్కి దిగలుగుతారు చెప్పండి? కొంచెం అన్న మానవత్వం ఉందా మీకు? లిఫ్ట్ కూడా 10-15 రోజులు పనిచేయదు, అవునా? 10-15 రోజులు ఆ లిఫ్ట్ కూడా పనిచేయదు.
మరి ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎందుకని సార్, ఎందుకని పిల్లల్ని వాళ్ళ దగ్గర 1,50,000 నుంచి 2 లక్షలు వసూలు చేసుకుంటున్నారే? బిల్డింగ్ కట్టేటప్పుడు మీరు కనీసం ఆలోచించలేదా పిల్లల కోసం? 6 ఫ్లోర్లు, 7 ఫ్లోర్లు, 5 ఫ్లోర్లు, 4 ఫ్లోర్లు, పిల్లలు ఏ విధంగా ఎక్కి దిగలుగుతారు? మీ బ్యాచ్కి ఏమైనా తక్కువ ఉన్నారా? 200 నుంచి 250 మంది ఉన్నారు, అవునా? 150 నుంచి 200 అనుకుందాం. ఎన్నిసార్లు పైకి కిందకి లిఫ్ట్ తిరగాలి? ఎంత టైం పడుతుంది కిందకి పైకి తిరగడానికి? అరే బాబు, బ్రేక్ అయిపోతుంది, తొందరగా వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో పాపం వాళ్ళ పిల్లలు పై నుంచి కింద దాకా ఎక్కి దిగుతూ ఉన్నారు. అందంగా ఫ్రంట్ ఆఫీస్ని డెకరేట్ చేసుకున్నారు కదా, మరి పిల్లల సౌకర్యం కూడా చూసుకోవాలి కదా, ఆలోచించాలి కదా. ఏం ఆలోచిస్తున్నారు మీరు? ఎందుకని అసలు మీరు మీ ఆలోచనలో ఇంత దిగజారిపోయారని నాకు మాట్లాడడానికి నాకే ఇబ్బందిగా ఉంది. ఎందుకు ఇంత దిగజారిపోయారు? మీరు చాలా బాగా ఆలోచిస్తారు, పిల్లల కోసం చాలా ఇనిషియేటివ్ తీసుకొచ్చారు మీరు. ఎందుకని ఇది? అండ్ దీనికి సంబంధించి చాలా క్లారిటీగా, అంటే ఒకటే విషయం, ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఫ్రంట్ ఆఫీస్లో చూసేసి ర్యాంకులు వచ్చాయని చూసేసి పెద్ద బిల్డింగ్ని చూసేసి జాయిన్ అవ్వద్దు. సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నారా లేరా క్రాస్ వెరిఫై చేసుకోండి. ఈ పెద్ద సారు, పెద్ద బిల్డింగు, లేకపోతే టెయింటెడ్ ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసి జాయిన్ అయ్యేటప్పుడు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ప్రిలిమ్స్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు, మెయిన్స్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు, దీంతోపాటు సేఫ్టీ, అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ మీరు ఆలోచన చేసి డెసిషన్ తీసుకోండి. అండ్ ఒకటే చెప్తా ఉన్నాను, మీ ఎంప్లాయీస్ మీ బానిసలు కాదు, వాళ్ళని కొంచెం మంచిగా చూసుకోండి. ఒకసారి మన దగ్గరే, నేను ఆయన దగ్గరే నేర్చుకున్నా. ఆయన పేరు నేను కొంచెం మార్చి చెప్తున్నా, మీకు అర్థమవుద్ది అనుకుంటున్నా. వివిఆర్ సార్, కొంచెం మార్చి చెప్పాను, మీకు అర్థమవుద్ది అనుకుంటున్నా. ఆయన ఒక మాట చెప్పాడు, ఇఫ్ యూ నాట్ ఏబుల్ టు పే గుడ్ అమౌంట్, పే సమ్ రెస్పెక్ట్. ఇది నేను ఆయన దగ్గర నేర్చుకున్నా, నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నా. ఆయన దగ్గర మీ దగ్గర నేను చాలా విషయాలు నేర్చుకున్నా, చాలా మంచి విషయాలు. నేను ఎప్పటికీ చెప్తా, మీ దగ్గర నేను చాలా విషయాలు నేర్చుకున్నా. మీ దగ్గర కానీ సార్ చెప్పిన విషయాలు కానీ. ఇంకొక సార్ ఉన్నారు, పెద్ద సారు, అంటే పెద్ద సార్ అంటే ఏజ్లో పెద్ద అతను, మన దగ్గర డేటా ఎంట్రీ ఆపరేటర్గా చేశారు. ఆయన దగ్గర నేను చాలా మంచి విషయాలు నేర్చుకున్నా. కానీ మీరే విధంగా చేస్తూ ఉంటే ఎంప్లాయీస్ అందరూ ఒకలాగా ఉండరు, బానిసల్లో చూడొద్దు మీరు. అండ్ ఇంకోటి, మీరు మాటల్లో ఇంతకుముందు ఏదైతే క్వాలిటీ మెయింటైన్ చేశారో మంచి ఫ్యాకల్టీని, సీనియర్ ఫ్యాకల్టీని పెట్టండి. మీకు 1200, 1300 అడ్మిషన్లు కాదు, 2000 అడ్మిషన్లు అవుతాయి. ఈ ఫోకస్ ఆన్ క్వాలిటీ, మార్జిన్ తక్కువ చూసుకోండి, ఓవర్ కమర్షియలైజ్ అవ్వద్దు. నేను నిజంగా చెప్తా ఉన్నా సార్, హైదరాబాద్లో టాప్ 5 ఇన్స్టిట్యూట్స్లో యువర్ ద వన్. గత 7-8 సంవత్సరాల నుంచి మీది ఆ టాప్ 5లోనే ఉంది, అడ్మిషన్ పరంగా, క్వాలిటీ పరంగా, లేకపోతే వేరే పరంగా, అన్నిటి పరంగా కూడా ఏ టర్మ్స్లో చూసుకున్నా. కానీ దిగజారిపోతుంది, అది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. సో నేను ఒకటే ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే, మీరు క్వాలిటీ మీద ఫోకస్ చేయండి. మీరు ఎవరితో చేతులు కలుపుతున్నారు, మీ స్థాయి దిగజారిపోతూ ఉంది. ఐ థింక్ మీ డౌన్ఫాల్ స్టార్ట్ అయిందని నేను అనుకుంటున్నా, అవ్వకూడదని నేను కోరుకుంటా ఉన్నా. నిజంగా మనస్ఫూర్తిగా మనసులో అని చెప్తా ఉన్నా, మీరు డౌన్ఫాల్ అవ్వకూడదు, మీరు పడిపోకూడదు, మీరు నిలబడాలి. క్వాలిటీ ఇచ్చే వన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ల మీద ఒకటి, దాన్ని నిలబెట్టుకోండి మీరు. కానీ ఈ డబ్బులు కాడ కాస్ట్ కటింగ్లో భాగంగా సీనియర్ ఫ్యాకల్టీని ఇన్సల్ట్ చేసి పంపించడమో, జూనియర్ ఫ్యాకల్టీని స్టార్ ఫ్యాకల్టీని చేయడం, అసలు ప్రిలిమ్స్ క్లియర్ చేయడం స్టార్ ఫ్యాకల్టీ చేయడమో, ఈ సేఫ్టీ ఇష్యూస్ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఇది, వేరే సేఫ్టీ ఇష్యూస్ కూడా ఉన్నాయి. నేను అది మాట్లాడదలుచుకోలేదు, మీరు అది రెక్టిఫై చేసుకుంటారనుకుంటున్నాను. అమ్మాయిల సేఫ్టీ విషయంలో కూడా ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. సో ప్లీజ్ జాగ్రత్త పడండి దాంట్లో కూడా. థ్యాంక్ యూ.